పరోటా చారు అండి. 4 ఆనియన్స్, 1 టమోటా కట్ చేసి కొంచెం బాండీలో నూనె వేసి ఇలా ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేసి మిక్సీ జార్లో వేసేసి చల్లారిన తర్వాత పేస్ట్ చేసి పక్కన పెట్టేసేయండి. ఒక ఆనియన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఆ బాండీలోనే ఇలా ఫ్రై చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసేసేయండి. వేసిన తర్వాత అలా మళ్ళీ కలబెట్టేసి తర్వాత ఇందాక టమోటా ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ ఇందులో వేసేసేయండి బాండీలో. మొత్తం వేసేసిన తర్వాత కొంచెం సేపు అటు ఇటు గరిటెతోటి కలబెట్టేసి కొంచెం సేపు మగ్గనివ్వండి. అలా మగ్గిన తర్వాత నెక్స్ట్ వాటర్ పోయండి. వాటర్ పోసాక మళ్ళీ కలబెట్టేసేయండి. ఇవన్నీ చేసే అది బాయిల్ అయ్యే లోపల అండ్ జీడిపప్పు, నువ్వులు, కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం పల్లీలు అవన్నీ మిక్సీకి వేసి పెట్టేసుకోండి. ఇది బాయిల్ అయిన తర్వాత లాస్ట్ జీడిపప్పు పేస్ట్ కలపాలి. కలిపితేనే గ్రేవీలా వస్తుంది హోటల్ స్టైల్లో. తర్వాత ఉప్పు వేసేసేయండి. కారం మీకు ఎలా తింటారో అలాగా కారము నేను 2 స్పూన్లు వేసాను. 2 స్పూన్లు ఉప్పు వేసాను. ధనియాల పొడి కొంచెం, జీలకర్ర పొడి కొంచెం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారము, ఉప్పు అవన్నీ వేసేసి కాసేపు కలబెట్టేసేయండి. ఇలా వాటర్ ఇలా ఇన్ని పోసుకోవాలండి. చారు అంటే చారు అలాగా సాంబార్ టైప్లో. తర్వాత ఇందాక పొడి చెప్పాను కదా, ఆ పొడి పేస్ట్ చేసేసి ఇలా అందులో పోసేసేయండి ఆ చారువలో. తర్వాత కొంచెం కలర్ వేసేసేయండి. ఒకటి బిర్యానీ